హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. మీరు భగవంతుడు ఉన్నాడని నమ్ముతారా? కొందరు భగవంతుడు ఉన్నాడని నమ్ముతారు, మరి కొందరు అలాంటిది ఏం లేదు, దేవుడు అనేవాడే లేడు అని వాదిస్తారు. ఇలా దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళని తెలుగులో ఆస్తికులు అంటారు. ఆస్తికుడు ఆర్ ఆస్తికులు. ఓకే, అలాగే దేవుడు లేడు అంటారు, అలా వాదిస్తారు. దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మరు, చూసారా? వాళ్ళని నాస్తికుడు లేదా నాస్తికులు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమని అంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆస్తికులు నాస్తికులు. సో ఎవరైతే దేవుడు ఉన్నారు అని బిలీవ్ చేస్తారో వాళ్ళని ఏమంటారు అంటే థియస్ట్. ఓకే, ఆస్తికుడు, థియస్ట్, ప్లూరల్ ఫామ్ థియస్ట్స్, ఆస్తికులు. ఓకే, విన్నారు, దేవుడు ఉన్నారు అని నమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు. మరి దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు కదా, నాస్తికులు, వాళ్ళని ఏమంటారు అంటే ఏథియస్ట్. ఏథియస్ట్. ఓకే, ప్లూరల్ ఫామ్ వచ్చేసి ఏథియస్ట్స్, ఎస్ పెట్టడమే ప్లూరల్ ఫామ్స్కి. థియస్ట్స్, ఏథియస్ట్స్. ఓకే, సో ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మరి ఇంకొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాకుండా ఎంతో భక్తిగా వాళ్ళని ఆరాధిస్తారు, కొలుస్తారు. వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే డివోటీ. ఓకే, చాలా డివోషన్తో, ప్యూర్ హార్ట్తో వాళ్ళని వర్షిప్ చేసే వాళ్ళని డివోటీ అని అంటారు. సో థియస్ట్, ఏథియస్ట్ అండ్ డివోటీ, ఈ 3 వర్డ్స్కి మీనింగ్స్ అండ్ డిఫరెన్సెస్ అర్థమైంది కదా మీకు? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.